ఫ్రెండ్స్, జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్లో కోటాక్ మహీంద్రా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అనేది సూపర్ బ్యాంక్ అకౌంట్. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల చాలా రోజుల నుంచి వీళ్ళు కొత్త జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం అయితే స్టాప్ చేశారు. ఇప్పటివరకు ఛాన్స్ అయితే లేదు. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఫ్రెష్గా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందో, పెనాల్టీస్ అవన్నీ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఈ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు కోటాక్ మహీంద్రా బ్యాంకు 2 రకాల జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ వీడియోలో ఆ 2 రకాల జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందులో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది, అండ్ అట్లాగే అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలో కూడా డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూపిస్తా. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత ఎవరికైతే అకౌంట్ రిక్వైర్మెంట్ ఉందో అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. టాపిక్లోకి వస్తే కోటాక్ మహీంద్రా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ 2 రకాల అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి నార్మల్ సేవింగ్స్ అకౌంట్, ఇంకొకటి సూపర్ సేవింగ్స్ అకౌంట్. ఈ రెండింటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రెండిట్లో మీరు ఏ అకౌంట్ తీసుకుంటే బెస్ట్ అనే సజెషన్ కూడా నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రెండింటి మధ్యలో తేడాలు స్క్రీన్ పైన చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. నార్మల్ అకౌంట్లో మీరు మంత్లీ ఇంత డిపాజిట్ చేయాలనే ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. మీరు డిపాజిట్ చేయకుండా, ట్రాన్సాక్షన్ చేయకుండా అకౌంట్ యాక్టివేట్లోనే ఉంటుంది. సో అదే సూపర్ సేవింగ్స్ అకౌంట్లో వచ్చేసి మంత్లీ మీరు 5,000 రూపాయలు అయితే డిపాజిట్ చేయాలని చెప్తున్నారు మినిమం. తర్వాత ఈ రెండు కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్లే. తర్వాత క్యాష్ బ్యాక్ అనేది నార్మల్ అకౌంట్లో ఏ రకమైన క్యాష్ బ్యాక్స్ రావు మీరు ఏం ట్రాన్సాక్షన్ చేసినా. అదే సూపర్ సేవింగ్స్ అకౌంట్లో వీళ్ళు 6,000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్తున్నారు. ఆ క్యాష్ బ్యాక్ ఎట్లా వస్తుందో నేను మీకు ముందు చెప్తా. అండ్ యాన్యువల్ ఫీజు అనేది కూడా నార్మల్ అకౌంట్కి ఎలాంటి ఫీజు లేదు. అదే సూపర్ సేవింగ్స్ అకౌంట్కి యాన్యువల్ ఫీజు అనేది 300 రూపాయలు అయితే ఉంది. అట్లాగే ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, ఇట్లాంటివి రెండిట్లో కూడా ఫ్రీ అని చెప్తున్నారు. అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఇంతకుముందు కోటాక్ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్కి ఎలాంటి మినిమం డిపాజిట్ లేకపోతుండే, ₹1 డిపాజిట్ చేయకుండా కానీ అకౌంట్ ఓపెన్ అవుతుండే. కాకపోతే ఇప్పుడు కొన్ని ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఉన్నాయి వీళ్ళకి, కాబట్టి వీళ్ళు మినిమం ₹1,000 డిపాజిట్ చేయాలని చెప్తున్నారు. అకౌంట్ ఈరోజు ఓపెన్ చేసుకుంటున్నారు అనుకోండి, ఈరోజు ₹1,000 డిపాజిట్ చేయండి. రేపు అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది అనుకోండి, రేపు మీరు అవి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు మీకు అవసరం ఉంటే. అంతే, అందులోనే ₹1,000 ఉంచాలన్నది ఏం లేదు. సో నార్మల్ అకౌంట్కి ₹1,000, అదే సూపర్ సేవింగ్స్ అకౌంట్కి అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు ₹5,000 డిపాజిట్ చేయాలని చెప్తున్నారు. తర్వాత విర్చువల్ డెబిట్ కార్డ్ అంటే కోటాక్ 811 యాప్లో ఆన్లైన్ డిజిటల్ డెబిట్ కార్డ్ అనేది రెండింటికి కూడా ఫ్రీగానే వస్తుంది. ఫిజికల్ డెబిట్ కార్డ్ అనేది నార్మల్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ₹299 అయితే ఛార్జ్ ఉంటుంది. వీసా క్లాసిక్ కార్డు, ఫిజికల్ కార్డు మీకు ఇంటికి బై పోస్ట్లో వస్తుంది. అదే సూపర్ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న వాళ్ళకి వీసా ప్లాటినం కార్డు వస్తుంది. దానికి ఎలాంటి ఛార్జ్ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు వచ్చేస్తుంది. ఏటీఎం విత్డ్రాల్ లిమిట్ ఎంత ఉంటుంది అని అంటే డైలీ లిమిట్ నార్మల్ అకౌంట్తో వచ్చిన కార్డుకి 25,000 ఉంటుంది. సూపర్ సేవింగ్స్ అకౌంట్తో వచ్చిన కార్డుకి ₹1,00,000 అయితే ఉంటుంది. అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ అంటే బ్రాంచ్కి వెళ్ళి మీరు క్యాష్ డిపాజిట్ చేయడం కానీ, క్యాష్ విత్డ్రా చేయడం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా. నార్మల్ అకౌంట్లో మినిమం 10,000 కానీ, లేకపోతే నెలకి ఒక్కసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అదే సూపర్ సేవింగ్స్ అకౌంట్లో అయితే నెలకి 2 లక్షలు ఆర్ 4 ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఈ రోజులలో ఎక్కువ ఎవరు చేయట్లేదు, ఆన్లైన్లోనే ఎవరైనా చేసేస్తున్నారు కాబట్టి అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీ అవసరం పైన. తర్వాత చెక్ బుక్ నార్మల్ అకౌంట్కి ₹75 ఉంటుంది ఒక బుక్ తీసుకున్నప్పుడు. అదే సూపర్ సేవింగ్స్ అకౌంట్కి అయితే ఫ్రీ వస్తుంది. కాకపోతే ఇయర్లీ ఒకటే ఫ్రీ వస్తుంది. ఒకటి కంటే ఎక్కువ చెక్ బుక్స్ అవసరం ఉంటే అక్కడ కూడా ₹75 ఛార్జ్ అనేది ఉంటుంది. అండ్ మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న, అంటే మీ జీరో బ్యాలెన్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్ పైన 7% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి మీకు పే చేస్తారు కదా వీళ్ళు. ఆ రెండింటికి కూడా సేమే, ఎలాంటి తేడా అయితే లేదు. అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సరిపోతుంది 2 అకౌంట్స్కి కూడా. అండ్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా ఉంటుంది ఈ అకౌంట్ ద్వారా మీకు. నార్మల్ అకౌంట్కి అయితే 2 లక్షల వరకు వస్తుంది, సూపర్ సేవింగ్స్ అకౌంట్కి అయితే 25 లక్షల వరకు వస్తుంది. అదే పర్చేజ్ ప్రొటెక్షన్ అంటే మీరు కార్డు ద్వారా ఏమైనా కొన్నప్పుడు దానికి సంబంధించిన వారంటీ అట్లాంటివి అయితే నార్మల్ అకౌంట్కి 50,000 ఉంటుంది, సూపర్ సేవింగ్స్ అకౌంట్కి ₹1,00,000 వరకు అయితే ఉంటుంది. ఎయిర్ యాక్సిడెంట్ కవర్ అంటే ఫ్లైట్ జర్నీలో యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది నార్మల్ అకౌంట్కి రాదు, సూపర్ సేవింగ్స్ అకౌంట్కి అయితే 50 లక్షల వరకు వస్తుంది. అదే కార్డ్ లాస్ట్ లియబిలిటీ, సో అంటే కార్డు పోయినప్పుడు ఫేక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, ఆ ట్రాన్సాక్షన్స్ నార్మల్ అకౌంట్ 2.5 లక్షల వరకు మీకు సేఫ్టీ ఉంటుంది. సూపర్ సేవింగ్స్ అయితే 3.5 lakhs వరకు సేఫ్టీ ఉంటుంది. ఇవి ఈ 2 అకౌంట్స్లో తేడాలు. సో ఇక్కడ మీకు ఎక్కడ ఎక్కువ తేడా వస్తుంది అని అంటే సూపర్ సేవింగ్స్ అకౌంట్ కొత్తగా లాంచ్ చేశారు కదా, అందులో వీళ్ళు అప్ టు 6,000 వరకు ఇయర్లీ క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్తున్నారు కదా, నేను తర్వాత చెప్తాను చెప్పాను. అదొక్కటే డిఫరెన్స్ వస్తుంది ఎక్కువగా. ఆ 6,000 క్యాష్ బ్యాక్ మీకు ఎట్లా వస్తాయంటే ఈ సూపర్ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న వాళ్ళకి వీసా ప్లాటినం కార్డు వస్తుంది కదా, ఆ డెబిట్ కార్డు ద్వారా మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఖర్చు పెట్టినప్పుడు మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది కూడా మంత్లీ 500 వరకు మాత్రమే వస్తుంది. సో మంత్లీ 500 అంటే ఇయర్లీ 6,000 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా మీరు మంత్లీ ₹10,000 ఆ కార్డు ద్వారా ఖర్చు పెడితే 500 వరకు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, 5% అట్లా. సో
మీకు జస్ట్ ఈ 5% క్యాష్ బ్యాక్ చూసుకుంటారు, కానీ వీళ్ళు మంత్లీ 5,000 రూపాయల వరకు డిపాజిట్ చేయాలంటున్నారు. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే కోటాక్ 811 సేవింగ్స్ అకౌంట్ ఉంది కదా, నార్మల్ అకౌంట్ 1,000 రూపాయలు డిపాజిట్ చేసేది, అది మాత్రమే సజెస్ట్ చేస్తా. సో అది తీసుకుంటే మీకు ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు అండ్ మీకు మిగతా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవి కూడా లేవు. కాబట్టి నార్మల్ సేవింగ్స్ అకౌంట్ అయితే తీసుకోండి. సో ఈ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలంటే, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కోటాక్ మహీంద్రా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకునే పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబరు, తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసేసి ఓపెన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద ఐ అగ్రీ టిక్ బాక్స్ టిక్ చేసేసి ప్రొసీడ్ టు వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ మరొకసారి ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మీ ఆధార్ ప్రకారం ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి పాన్ కార్డులో ఉన్నట్లు. ఆక్యుపేషన్ దగ్గర మీరు ఏం వర్క్ చేస్తారు, స్టూడెంటా, సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మంత్లీ ఇన్కమ్ దగ్గర నెల నెల మీరు ఎంత సంపాదిస్తారు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, బిజినెస్ చేస్తారా లేకపోతే ఏదైతే అది, అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, అందులో మీకు తగ్గట్టున్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మ్యారీడా, సింగిల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. సెకండ్ బాక్స్లో కూడా మీ మదర్ నేమ్ కన్ఫర్మ్ చేసుకొని కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కరెంట్ అడ్రస్ కూడా వస్తుంది ఆధార్ కార్డులో ఉన్నట్లుగా. సో ఇదే అడ్రస్కి మీకు ఏటీఎం కార్డు కానీ చెక్ బుక్ కానీ ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి మీరు ఇదే అడ్రస్లో ఉంటున్నారా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. కింద సేమ్ అడ్రస్లోనే ఉంటున్నాము అని అంటే ఇక్కడ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉందా, దాన్ని ఆన్ చేయండి. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇక్కడ ఫిల్ అవుతుంది. లేదు మేము వేరే దగ్గర ఉంటున్నాం, ప్రెజెంట్ ఆధార్ కార్డులో వేరే అడ్రస్ ఉంది అని అంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఉంటున్న అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీకు వీడియో కేవైసీ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీ దగ్గర వీడియో కేవైసీ కోసం ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే ఉండాలి. తర్వాత ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. మీ ఒక సెల్ఫీ అనేది తీసుకుంటాడు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏజెంట్. సో ఈ వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత కొంతమందికి ఆ 1,000 రూపాయలు అనేది డిపాజిట్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది. ఆ ఏజెంట్ చెప్తాడు, వీడియో కేవైసీలో మాట్లాడే ఏజెంట్, ఆ ప్రాసెస్ అంతా కూడా. ఆ 1,000 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత 24 గంటల్లోనో 48 గంటల్లోనో అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది కూడా అతను మీకు క్లారిటీ ఇచ్చేస్తాడు. కొంతమందికి ఏం జరుగుద్దంటే ఈ వీడియో కేవైసీ ప్రాసెస్ రాకముందే మీకు 1,000 రూపీస్ డిపాజిట్ చేయమని పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అట్లా ఓపెన్ అవుతే మీరు మీ ఫోన్పేకు మీకు వేరే అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్లో నుంచి 1,000 రూపాయలు అయితే డిపాజిట్ చేసుకోండి. తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే ఆఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ వచ్చినా కానీ ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి, మన నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీ ఏరియాలో కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది మొత్తానికి అవైలబుల్ లేక ఈ అకౌంట్ అనేది మీకు ఓపెన్ అవ్వలేదు అనుకోండి, మీకు సెకండ్ ఆప్షన్ ఇండస్ఇండ్ బ్యాంక్లో డిలైట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఆ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలనే సెపరేట్ వీడియో కూడా నేను చేశా. వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇన్ కేస్ ఈ అకౌంట్ ఓపెన్ కాకపోతే మీరు ఆ అకౌంట్కి వెళ్ళండి, ఇది ఓపెన్ అవుతే ఇదే యూజ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.